అందరికీ నమస్కారం. హలో అందరికీ నమస్కారం. ఈరోజు సౌభాగ్యపురం ప్రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు 32 కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇన్వైట్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. దీనికి మన వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ, ప్రెసిడెంట్ వెంకటరెడ్డి గారు, వైస్ ప్రెసిడెంట్ శేషయ్య, సెక్రటరీ నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, కృష్ణమూర్తి గారు, రవీందర్ కుమార్, చంద్రకాంత్ అండ్ జగన్మోహన్ రెడ్డి అండ్ మీ అందరికీ కూడా, ఈ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా మా పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తూ, ఇది ఈరోజు ఏంటంటే మేము మా మల్కాజ్గిరి కమిషనరేట్ తరఫున మా కమిషనర్ ఆఫ్ పోలీస్ సుమతి మేడం గారు మీ సురక్ష అని ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి కాలనీని కూడా సేఫ్ అండ్ సెక్యూర్ కాలనీ చేయాలి. సేఫ్ అండ్ సెక్యూర్ కాలనీ ఎక్కడైతే విమెన్ కానీ, చిల్డ్రన్ కానీ, ఎల్డర్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ వాళ్ళు రోడ్ల మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు సేఫ్గా ఫీల్ కావాలి. ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉండాలి సిటిజన్స్లో అంటే దానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవడం. ఈ కెమెరాస్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి నేను సైతం అని మీరు మీ ఇళ్ళ దగ్గర పెట్టుకుంటారు, మీరు రోడ్ ఫేసింగ్ కూడా కొన్ని పెట్టుకుంటారు. అండ్ ఇప్పుడు ఈ కాలనీకి ఎన్ని రోడ్స్ అయితే ఉన్నాయో, దాని ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయో, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయో అన్నిటికీ కూడా మీ అందరూ డొనేట్ చేసుకొని పెట్టుకున్నాయి కమ్యూనిటీ సీసీటీవీస్ అంటారు. దాంట్లో భాగంగానే ఈరోజు మీరు 32 కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. ఈ కెమెరాలు ఎంత బాగా, ఇప్పుడు నేను ఇనాగ్రేట్ చేసి చూస్తే ఆల్మోస్ట్ మీ కాలనీ అంతా కూడా కవర్ అయిపోతుంది. మీరు ఎవ్వరు ఎక్కడ రోడ్డు మీద తిరిగినా కానీ ఇక్కడ చూస్తే మాకు వితిన్ సెకండ్స్ ప్రతి కెమెరాకు నెంబర్ ఇవ్వడం జరిగింది, ప్రతి రోడ్డుకి నేమ్ చేయడం జరిగింది. ఏ కెమెరా ఏ రోడ్డు ఫేస్ చేస్తుంది, ఎటు ఫేస్ చేస్తుంది అనేది అక్కడ క్లియర్గా ఉంది. ఇంత కాంట్రిబ్యూట్ చేసినందుకు మళ్ళీ మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ, దీంతో మీ బాధ్యత పోలేదు. ఇప్పుడు కెమెరా పెట్టడం ఒక ఎత్తు అయితే అది రెగ్యులర్గా ఫంక్షన్ చేయాలి, వర్క్ చేయాలి. కెమెరాలు పెట్టిన తర్వాత అది వర్క్ చేయకపోతే దట్ ఈస్ ఇంకా మనకి ఆ పర్పస్ సర్వ్ కాదు. కాబట్టి మీరు ఆ కెమెరాలని ఫంక్షనింగ్ చేసేదానికి కూడా ఏం చేస్తారో చేసి ఆ 32 కెమెరాలు ఎప్పుడు కూడా ఫంక్షన్ చేయాలి. ప్రతి ఏ రోజు కూడా అవి ఫంక్షన్ చేయకుండా ఉండొద్దు. అండ్ మా ఏసీపీ గారు చెప్పినట్టు ఒక్క కెమెరా 100 మంది కాదు, 1000 మంది పోలీసులతో సమానం. 1000 మంది పోలీసులు చేయలేని పని ఒక్క కెమెరాలో ఒక ఇమేజ్ అయిందంటే ఇంకా అది ఎవిడెన్స్ అంతే. ఇప్పుడు దాన్ని ఎవిడెన్స్ కింద కూడా తీసుకోవడం జరుగుతుంది కోర్టులలో. దొంగతనం చేసిన, కిడ్నాపింగ్, ఎనీ టైప్ ఆఫ్ అఫెన్స్ మనకు కెమెరాలో రికార్డ్ అయితే 100% ఇంకా వాళ్ళు ఏమీ అనడానికి వీల్లేదు. జస్ట్ మన వీడియో చూపించేస్తే కన్ఫెస్ చేయాల్సిందే, దొంగతనం చేసినా ఏది చేసినా. కాబట్టి కెమెరా వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ క్రైమ్ ప్రివెన్షనే కాకుండా ఎవరికైనా దొంగలకి ఫస్ట్ చూసుకుంటున్నారు చుట్టూ ఎక్కడైనా కెమెరాలు ఉన్నాయా, ఇలా కెమెరాలు ఉంటే వాటిని తిప్పేయడము, వాటిని చేయడము, అట్లాంటివి కూడా కెమెరాల అంతా ఉంది. కాబట్టి మీరు కూడా పెట్టిన కెమెరాలు ప్రాపర్గా ఫంక్షన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ నేను సైతంలో కూడా మీ ఇంటి దగ్గర, ఇంటి ముందు కూడా కొన్ని కెమెరాస్ పెట్టుకోవాలి. ఈ కెమెరాలన్నీ కూడా మేము కమాండ్ అండ్ కంట్రోల్, మెయిన్ కమాండ్ అండ్ కంట్రోల్కి ఇన్ ఫ్యూచర్లో దాన్ని చేయడం జరుగుతుంది. కనెక్ట్ చేసిన ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మన ICCC అని మీ అందరూ వినుంటారు, పోలీస్ బిల్డింగ్ ఒకటి ఉంటుంది. దాంట్లో ఈ కెమెరాలన్నీ ఇక్కడ జరిగే యాక్టివిటీ అక్కడ చూస్తారనమాట. అందుకని మీరు పెట్టుకున్న కెమెరాలు కూడా మీకు చాలా మంచి కెమెరాలు పెట్టుకున్నారు. ఇదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి ప్రతి ఒక్కరు కూడా. అండ్ ఈరోజు మన కాలనీ సౌభాగ్యపురం కాలనీ కాకుండా మొత్తం ఎల్బీ నగర్ జోన్లో 600 కెమెరాలు పెట్టడం జరిగింది. అండ్ ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా ఇవి ఇంకా కూడా ఇంక్రీజ్ చేసి మీ అందరికీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ కాలనీ, మేము ఒక సేఫ్ ప్లేస్లో ఉన్నాము, ఒక సెక్యూర్ ప్లేస్లో ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి ఇదంతా చేయడం జరుగుతుంది. మీరు ఒక చిన్న ప్రాబ్లం ఒకటి నా నోటీస్కి తెచ్చిండ్రు, అది డెఫినెట్గా సాల్వ్ చేస్తాము. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, సైదులు. ఈ ప్రాబ్లం రేపు ఈవినింగ్ వరకు సాల్వ్ అయిపోవాలి, యాక్షన్ తీసుకోవాలి.
అండ్ ఏమున్నా కానీ ఎట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా ఏవైనా కానీ మాలో మా ఇన్స్పెక్టర్ సైదులు గారిని కానీ మా ఎస్ఐలను కానీ అండ్ ఎవరిని అప్రోచ్ అయినా కానీ సాల్వ్ అండ్ కంగ్రాచులేషన్స్ సైదులు అండ్ మధు ఇంత ఈ కాలనీ మీ అందరికీ కూడా మోటివేట్ చేసి ఇవన్నీ పెట్టించినందుకు థ్యాంక్ యూ.